ఏమయ్యా సుధాకర్, నువ్వు చేస్తున్న పనేం బాలేదు. ఏం బాలేదని చెప్తా ఉన్నా. ఎస్ఐగా నేను నా డ్యూటీ చేస్తున్నా. నీలా శవరాజకీయాలు చేయడం నాకు చేత కాదు. శవరాజకీయాలు నేను చేస్తా ఉన్నానా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు చేసేవే మాట్లాడుతున్నా. ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళి ఓ రెచ్చిపోతున్నావు. మరి మా పార్టీ వాళ్ళను అన్యాయంగా చంపితే పోయి వాళ్లకు అండగా నిలబడుద్దా అని అడుగుతా ఉన్నా. నేరం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో చూడాల్సింది మా పోలీసు వ్యవస్థ. అందులో తప్పులు తేల్చాల్సింది న్యాయస్థానాలు. మీరు కేసులు తప్పుదోవ పట్టిస్తున్నారని కదా మేము పోయేది. అక్కడికి వెళ్ళి నువ్వేం పీకుతావు? మైకుల ముందు అరవడం తప్ప. మా బాధలో నీకు అరుపులుగా ఉన్నాయా? చాలా న్యూసెన్స్ గా, నాన్సెన్స్ గా ఉన్నాయి. మా మనిషిని చంపిన కేసులో 20 మంది హస్తం ఉంటే కేవలం 2 పైన కేసులు పెట్టినావు. ఇది అన్యాయం కాదా సుధాకర్ అని ప్రశ్నిస్తా ఉన్నా. 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు అని చెబుతున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి గాని చూసావా? నాకేం పని, నేనెందుకు చూస్తా? మా వాళ్ళు చెప్తా ఉన్నారు నువ్వు కావాలనే ఆ బాబు మాటలు విని మా వాళ్ళ పట్ల కుట్రలు చేస్తా ఉన్నావు. ఎంత కమ్ముడిపోయినావు? పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు. నువ్వు అలా ప్రలోభ పెడతావు కాబట్టే అందరినీ అలాగే చూస్తున్నావు. ఇదిగో సుధాకర్, నువ్వు నాకే ఎదురు చెప్తా ఉన్నావు. నేను గతంలో ముఖ్యమంత్రిగా చేసినోడ్ని. నా ముందే కుప్పిగంతలేస్తా ఉన్నావు. జగ్లక్, నువ్వెవడివైతే నాకేంటి? ఐఆమ్ ఏ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. నాలాంటి వాడికి పార్టీలతో పని లేదు. ఏ పార్టీ వాడైనా నాకు సమానమే. సమానమే. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా మాలాంటి రాజకీయ నాయకులకి కాపలా కాసేవాళ్ళు మీ పోలీసులు. ఎప్పటికైనా మాకు సలాం కొట్టాల్సిందే మీ పోలీసు అధికారులు, ఎవడైనా సరే. హే జగ్లక్, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం రక్షక భటులుగా మా కర్తవ్యం. అది ప్రజలకైనా సరే, ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులకైనా సరే. మేం కాపాడే వాళ్ళమే కానీ మీ వెనక తిరిగే కుక్కలం కాదు. సుధాకర్, నేను ఎంతో మంది పోలీసులను చూశాను. రాజకీయ నాయకులుగా మేమేం చెప్తే అదే నడుచుకుంటారు. ఇప్పుడు నువ్వు కూడా బాబు చెప్పినట్టే నడుచుకుంటా ఉన్నావు. ఎల్లవేళలా బాబే అధికారంలో ఉంటాడు అని అనుకోకు. ఎవరు అధికారంలో ఉన్నా నాకు అనవసరం. నా డ్యూటీయే నాకు ముఖ్యం. నేను అన్ని గుర్తుపెట్టుకుంటాను. మీ పోలీసులు ఎవరిని వదిలిపెట్టను. రాజకీయ నాయకులుగా గొడవలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో మా పోలీస్ డిపార్ట్మెంట్ ను లాగితే బాగోదు. ఏం చేస్తావు? ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. ఇదిగో సుధాకర్, నీలాంటి వాళ్లను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు వదిలిపెట్టను. ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ని బట్టలోడు తీసి నిలబెడతా. హే జగ్లక్, నువ్వు ఓడదీస్తే ఊడిపోవడానికి ఇది అరటి తొక్క కాదు, కాకి చొక్క. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమే ఈ పోలీస్. నన్నే బెదిరిస్తా ఉన్నావా? ఏం చూసి నీకంత పొగరు? కష్టపడి చదివి ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ లో చేరాను. ఇది నా పొగరు కాదు, నేను వేసుకున్న నా కాకి చొక్కా ఆత్మగౌరవం. గాడిద గుడ్డేం కాదు. ఇలాంటి వాళ్ళందరినీ నా బ్లూ బుక్ లోకి ఎక్కిస్తా. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి సంగతి తెలుస్తా. బట్టలోడు తీసి నిలబెడతా. ఆవేశంలో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అంటున్నావు. నీకు తెలియకుండానే నువ్వు మరో తప్పు చేశావు. మరో తప్పు చేసినానా? ఏం చేసినాను? నీ తలపొగరుతో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అన్నావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదే లింగులిటుకుమంటూ 4. ఈ దెబ్బతో నీకు మరింత వ్యతిరేకత పెరుగుతుంది. ఈసారి నీకు ఒక్క సీటు కూడా రాదు. ఇదిగో, నేను ఎవరిని లెక్క చేయను. ఎవరినైనా ఎదిరిస్తా, సమస్య లేదు. మీ అందరి బట్టలోడు తీస్తా. హే జగన్, ఆల్రెడీ నువ్వు అన్న మాటలకు మా వాళ్ళంతా రగిలిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా తేడా పడి నీ పైన కేసులు తిరగతోడితే అప్పుడు నీ కూడా తీస్తారు జైల్లో బట్టలు. ఖబర్దార్.